హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నా ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని నా డిస్క్రిప్షన్లోనైతే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ మీరు నాకు సెండ్ చేయబోయిన ఆ స్టోరీ ఏ విధంగా ఉండాలి అనంటే మీ పేరు, తర్వాత మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి చెప్దామనుకుంటున్నారు, అది హర్రర్ గురించా, బ్లాక్ మ్యాజిక్ గురించా, లేదంటే థ్రిల్లర్గా అనే దాని గురించి ఒక 2 లైన్లలోనైతే రాసి పంపించండి. ఆ తర్వాత కిందన మీ స్టోరీని అయితే రాసుకురండి. అలా అయితే నాకు చదవడానికి సులువుగా ఉంటుంది. మరి మేము ఇలా పంపించలేమండి, రాసి పంపించలేము అనుకున్న వాళ్ళు మీరు వాయిస్ మెసేజ్ అయినా నాకు పెట్టవచ్చు. లేదు అనుకుంటే 11 నుంచి 12 లోపు నేను ఖాళీగానే ఉంటాను, తెల్లవారుజాము. ఆ సమయంలోని మీరు నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కాల్ చేసి చెప్పొచ్చు. మీరు ఎదుర్కొన్న ఆ భయంకరమైన యథార్థ సంఘటనల్ని నేను ఇక్కడ ఇంకా అందంగా తీర్చిదిద్ది మీకైతే ప్రజెంట్ చేస్తాను. మరి మనలో చాలామంది నాకు మీరు స్పష్టమైన తెలుగులోనైతే మాట్లాడండి, అలా మాట్లాడితే మాకు పూర్తిగా అర్థమవుతుంది అని అడిగారండి. అందుకనే ఈ విధంగా మాట్లాడుతున్నాను. మరి నా భాష కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు. మరి ఏదైనప్పటికీ అందరి మాట వినాలి కాబట్టి కొన్ని ఇంగ్లీష్ పదాలు, మరి కొన్ని తెలుగు పదాలు అయితే నేను ఇక్కడ జోడించి వీడియోనైతే చెప్తాను. ఏమీ అనుకోవద్దు. మరి ఇప్పుడైతే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి నేనిప్పుడు చెప్పబోతున్న ఈ సంఘటన కల్పన లేక నిజమా అనేది వీడియోని పూర్తిగా ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే తెలుస్తుందండి. అయితే మంజుల, ధీరజ్ ఇద్దరు కూడాను కొత్తగా పెళ్ళయింది. వాళ్ళ హనీమూన్కి అని చెప్పేసి కొత్త ప్రదేశాలకి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు గోస్ట్ హంటర్స్ అంటే ఏం చెప్పాలి, తెలుగులోని వాళ్ళని దెయ్యాల వేటగాళ్ళు అని అంటారు. మరి ఇలాంటి గోస్ట్ హంటర్స్కు ఇద్దరు కూడాను వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడాను థ్రిల్లింగ్, ఇంకా అలాగే కొత్త ఎక్స్పీరియన్స్ అయితే కోరుకుంటూ ఉంటారు. అంతేకాదు అక్కడ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చా అని ఎదురు చూస్తున్న మనుషులు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక కోటనైతే ఎంచుకున్నారు. అది మరేదో కాదండి, సింహగఢ్ కోట. ఇది మహారాష్ట్రలోనైతే ఉంది. మహారాష్ట్ర పూణేలోని ఈ సింహగఢ్ కోట అయితే ఉంది. ఛత్రపతి శివాజీ గారు ఇది గెలుచుకున్న తర్వాత దీని గురించి ఎన్నో రకాలుగా చెప్పడం అయితే జరిగింది. మరి మనందరికీ తెలిసిందే శివాజీ శూరత్వం, తానాజీ వీరత్వం గురించి. ఆయన ఉడుము కథ అందరూ వినే ఉంటారు. అయితే ఈ కోట నిర్మాణం అంతా కూడాను ఎలా ఉంటుందనంటే చాలా చిక్కుముడులతోనైతే ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాదు మన ఇండియాలోని వన్ ఆఫ్ ది మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు పూణే. ఎందుకంటే ఈ సింహగఢ్ కోటను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అయితే ఎంతగానో అందరినీ ఆకర్షిస్తున్న ఈ కోట సాయంత్రం అయ్యేసరికి ఎందుకు అలా ఉంటుంది? మనిషి కూడా కనిపించకుండా, ఒక్క పిట్ట మనిషి కూడా ఉండకుండా అక్కడి నుంచి గార్డులు అందరూ కూడాను బయటకైతే పంపించేస్తారు. అండ్ అలాగే వాళ్ళు కూడా దూరంగా ఉంటారు. కోట ఎందుకు అంత నిర్మానుష్యంగా అయిపోతుంది, అండ్ అలాగే అక్కడ ఏం జరిగింది అనేది వీళ్ళకి బాగా తెలుసు. ఏంటంటే అక్కడే కోటలోని చాలామంది చనిపోవడం అనేది జరిగిందండి. అయితే ప్రతిరోజు కూడాను సాయంత్రం అయ్యేసరికి అక్కడి నుంచి చాలామంది హాహాకారాలతోనే చనిపోతున్నాం, రక్షించండి అని అరుపులు అయితే వినిపిస్తూ ఉంటాయంట. మరికొంతమంది పరిగెడుతున్నట్టు, గుర్రాలు ఇంకా సైన్యం కూడా నడుస్తున్నట్టుగా శబ్దాలు అయితే వినిపిస్తూ ఉండేవట. అందుకనే ఇలా సాయంత్రం అయ్యేసరికి ఆ కోట నుంచి బయటికి వచ్చేయాలి, ఎవరు అక్కడ ఉండకూడదు, లేకపోతే అక్కడ ఉన్న ఆత్మలు ఏవైతే ఉంటాయో అవి మింగేస్తాయి, మనల్ని తినేస్తాయి అని అక్కడ ప్రజలందరూ కూడాను గాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ కూడాను అక్కడికి వెళ్ళాలి, ఇంకా అక్కడ ఏమైనా ఉన్నాయా ఎవరికీ తెలియకుండా మనం ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకున్నారు. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. పైగా వాళ్ళిద్దరూ ఏంటంటే ఒకే వృత్తిలో ఉండడం వల్ల వాళ్ళ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటే వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ కూడాను కమ్యూనికేట్ చేసుకోగలిగినంత స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాదు
టెలిపతి అంటారు కదా, అలా ఎదుటి వాళ్ళకి కనిపించకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకునే సామర్థ్యం గలవారు. అంటే దూరంగా ఉండి ఎదుటి వాళ్ళని చూస్తూనే మాట్లాడుకోగలరు. ఆ రకంగానమాట. బయట వారికి ఆ మాటలు వినిపించవు, వారి సైగలు కనిపించవు. అంటే కళ్ళతోనే మాట్లాడుకుంటారు. అయితే వీళ్ళిద్దరూ కూడాను అక్కడికైతే వెళ్ళిపోయారు. వాళ్ళ హనీమూన్ కోసం ఒక సూట్ అయితే బుక్ చేసుకున్నారు. అంతేకాకుండా మార్నింగ్ అంతా కూడాను అక్కడ పూణేలో చూడాల్సినవి అన్నీ కూడా చూసేశారు. ఆ తర్వాత షాపింగ్ కూడా చేసుకున్నారు. మధ్యాహ్నం సమయంలోని వీళ్ళ కోటకైతే వెళ్ళాలనుకున్నారు. ఎందుకంటే అప్పటి నుంచి సాయంత్రం గార్డ్స్ అందరినీ పంపించేంత వరకు అక్కడ ఉండి, ఆ తర్వాత గార్డ్స్కి కనిపించకుండా ఆ కోటలోనే ఒక దగ్గర దాక్కొని, ఆ తర్వాత ఆ నైట్ అంతా కూడా అక్కడ షూట్ చేసి స్టే చేసి వాళ్ళు నెక్స్ట్ డే బయటికి వచ్చి ఈ విషయాన్నంతా కూడా ప్రపంచానికి తెలియజేద్దాం అనుకున్నారు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి ఆగ్రా, నేను చెప్తాను, నువ్వు అన్నీ కూడా చెక్ చేసుకో అంటూ కెమెరాస్ చెక్, ఫుడ్ చెక్, వాటర్ చెక్, ఎక్విప్మెంట్స్ చెక్, ఉలెన్ క్లాత్స్ చెక్ అని చెప్తున్నాడు. ఓకే, అన్నీ ఉన్నట్టే కదా అంటే, అన్నీ ఓకే కానీ ఒకటి మిస్ అయ్యావు అని చెప్తున్నాడు. ఏంట్రా అని అంటూ ఉంటే, అదేనే మన డ్రింక్ అని చెప్తున్నాడు. అయితే అక్కడ ఆ కోటలోని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏంటేంటి అని అంటే, కొన్ని ప్లేసెస్కి వెళ్ళకూడదు, అలాగే అక్కడ మద్యపానం సేవించడం కానీ లేదంటే ధూమ్రపానం సేవించడం కానీ చేయకూడదు. అవి అక్కడ రిస్ట్రిక్షన్స్. అలాగే కొంతమంది వల్గర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, అలాంటివి కూడా చేయకూడదు. సో వీళ్ళేంటి అని అంటే గార్డ్స్కి తెలియకుండా లోపలికైతే డ్రింక్ బాటిల్స్ అయితే తెచ్చుకున్నారు. సో అవి ఉన్నాయా లేవా అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఉన్నాయి ఉన్నాయి, నువ్వు నోరు మూసుకో, ఇక్కడ అందరూ ఉన్నారు కదా అందుకే చెప్పలేదు అని చెప్తుంది. ఓకే అంటూ లోపలికి అయితే వెళ్ళారు. నార్మల్గా ట్రావెలర్స్ ఎలా అయితే విజిట్ చేస్తారో అలాగే చూస్తున్నారు అంతా కూడాను, పర్యాటకులు చూస్తున్నట్టే చూసుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు కొన్ని యాంగిల్స్లో నుంచి. అండ్ అలాగే వాళ్ళు అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తునేటప్పుడే ఎక్కడ దాక్కోవచ్చు, ఎక్కడ దాక్కుంటే మేము సేఫ్గా ఉంటాము, కనిపించకుండా ఈ గార్డ్స్ నుంచి తప్పించుకోవచ్చు అనేది కూడా కనిపెట్టుకున్నారు. సో అంతా అయిపోయింది. ఇంకా 6 అవుతుంది. గార్డ్స్ విజిల్స్ వేసుకొని వచ్చి బయటికి రండి అందరూ కూడాను, ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది అని చెప్పి లాఠీతోనైతే కొడుతున్నారు. అన్నీ చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికైతే ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉన్నాయో, ఆ వెళ్ళొద్దని చెప్పిన ఏరియాస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి దాక్కున్నారు. సో వీళ్ళకి తెలీదు, మిగతా అంత ప్లేసెస్ కూడాను చెక్ చేసుకొని అక్కడ ఎవరూ లేరు అని నిర్ధారించుకొని వాళ్ళైతే బయటికి వచ్చేసారు. అంతేకాదు తలుపులు కూడా వేసేస్తారు. సో అలా వేసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే నవ్వుకుంటున్నారు. వాళ్ళు మనల్ని కనిపెట్టలేదు, చూసావా ఎంత ఈజీగా తప్పించుకుంటామని అనుకోలేదు. సరే సరే గబగబా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సర్దేశాయి. ఎక్కడైతే మనం విచిత్రంగా చూసామో అక్కడంతా కూడా కెమెరాస్ పెట్టేసాయి. అండ్ అలాగే నైట్ ఎక్కడా కూడా మనం మిస్ అవ్వకుండా అన్నీ షూట్ చేయాలి అని చెప్తుంది. ఓకే ఓకే, ముందు ఏదైనా కొంచెం తిందామా అని అంటున్నాడు. ఎప్పుడు తిండిగోలేనా, మనం షూట్ అంతా చేసిన తర్వాత కాసేపు కూర్చుందాం, అప్పుడు తిందాం అని చెప్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా 7 కదా అయ్యింది. ఈలోగా ధీరజు తనతో మాట్లాడుతుంటూ సడన్గా తనతో రొమాన్స్ చేయడం మొదలుపెట్టాడు. తన్ని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించింది మంజులకి. ఏయ్ ఆగు అంటూ చుట్టూ చూసింది. సరే అంటూ అక్కడంతా కూడాను చూస్తున్నారు. అదంతా కూడా చీకటిగానైతే మారిపోయింది. అంతే, అక్కడి నుంచి ఏవో శబ్దాలైతే వస్తున్నాయి. ఎవరో చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు, ఇంకా అలాగే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటున్నట్టు, గ్రూప్గా కూర్చొని మాట్లాడుకుంటే ఎలా వినిపిస్తాయో అలా వినిపిస్తున్నాయి. ఎవరైనా వచ్చారా ఏంటి అని భయపడుతూనే కొంచెం ముందుకు వెళ్ళి చూశారు. ఎవరూ లేరు. ఎవరూ లేరురా, మనమే ఆలోచిస్తున్నాం అలా అంటూ మళ్ళీ ఇద్దరు పక్కన కూర్చొని అక్కడైతే తాగడం మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళు అలా తాగేసరికి ఈలోగా ఎవరో చిన్న పిల్ల ఏడుస్తున్నట్టుగా అయితే వాళ్ళకి వినిపించిందట. ఎవరు ఏడుస్తున్నారు, నీకేమైనా వినిపిస్తుందా అని అంటూ ఉంటే ధీరజ్ ఇలా అంటున్నాడు. అవును, నాకు కూడా ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపిస్తుంది, అటు నుంచి వస్తుంది అని తను లెఫ్ట్ సైడ్ చూపిస్తే తినమటుకు రైట్ సైడ్ అయితే చూపిస్తుంది. కాదు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఇటే వస్తుంది, బాగా విను అని చెప్తున్నాడు ధీరజ్.
కాదురా, నేను చెప్పిందే కరెక్ట్, ఇటు వస్తుంది, నీకు అలా అనిపిస్తున్నట్టుంది అని ఇద్దరు 2 నిమిషాలు అయితే గొడవ ఆడుకున్నట్టుగా గట్టిగా మాట్లాడుకున్నారు. వాళ్ళ రీసౌండ్స్ వాళ్ళకే వినిపిస్తున్నాయి. పైగా ఆ ఏడుపు కూడా ఆగిపోయింది. ఇదంతా మన భ్రమ, మన వాయిస్ మనకే రీసౌండ్ వినిపిస్తుంది అంటూ మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇంకొకసారి అయితే ఒక సిప్ తాగారు. తాగేసరికి వాళ్ళు తాగుతున్న ఆ వైన్ ఏదైతే ఉందో అది బ్లడ్ స్మెల్ అయితే వస్తుంది. చాలా కుళ్ళిపోయిన బ్లడ్ ఎలా వస్తుందో స్మెల్ అలా అయితే వాళ్ళకి వస్తుందన్నమాట. ఇంక ఇద్దరు కూడాను ఒకేసారి నోట్లో నుంచి బయటికి అయితే ఊసేశారు. ఏంటి ఇలా స్మెల్ వస్తుంది, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా అంటూ బాటిల్ లాక్కొని తన చేతిలో నుంచి స్మెల్ చూసేసరికి బాటిల్లో నుంచి కూడా అలాంటి స్మెల్లే వస్తుంది. చీచీ, మనం ఏదో అనుకుంటూ ఇందాకల నుంచి ఇదే తాగుతున్నాం, బాలేదు, బాటిల్ నుంచి కూడా అదే స్మెల్ వస్తుంది అని చెప్తున్నాడు. అవును నిజమే అంటూ తను కూడా స్మెల్ చూసి పక్కన అయితే పడేశారు. ఏంటి ఇలాగా అనుకుంటూ సరే చిప్స్ తిందాంలే అంటూ వాళ్ళు తెచ్చుకున్న చిప్స్ అయితే తీసుకొని తింటున్నారు. అంతేకాదు చుట్టూ అంతా చూస్తుంటే అయితే అప్పటికి కేవలం 8 మాత్రమే అవుతుంది. అయినప్పటికీ కూడాను ఆ చీకట్లు ఎలా ఉన్నాయి అని అంటే ఎదుటిగా కూర్చున్న వాళ్ళిద్దరికీ వాళ్ళ పళ్ళు కళ్ళు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. అలా అయితే మారిపోయింది. ఇక్కడ ఏంటో చీకటిగా ఉంది, వేరే దగ్గరికి వెళ్ళి కూర్చుందామా అని అంటుంది. సరే అంటూ వాళ్ళ బ్యాగ్స్ పట్టుకొని మరొక దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నారు. అక్కడ కొంచెం వెలుతురుగానైతే కనిపిస్తుంది, పైన ఆకాశం అయితే కనిపిస్తుంది. ఈలోగా మళ్ళీ వాళ్ళకి గుర్రాల చప్పుడు, ఇంకా అలాగే రథాలు, మనుషులు నడుస్తున్నట్టుగా, సైనికులు నడుస్తున్నట్టుగా, కొంతమంది పరిగెడుతున్నట్టుగా, కొంతమంది రక్షించండో అని అరుస్తున్నట్టుగా వాళ్ళకైతే వినిపించడం మొదలైంది. అంతే, వాళ్ళిద్దరికీ పిచ్చెక్కినట్టుగా అయింది. ఏంటి ఇలా వినిపిస్తున్నాయి అంటే ఇది నిజమేనా, వెంటనే షూట్ చేయి అని అంటుంది. అదే పనిలో ఉన్నాను అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు షూట్ చేసి మళ్ళీ అది ఆన్ చేసి చూసుకుంటే ఆ కెమెరాలో మటుకు వాళ్ళు షూట్ చేసిన దగ్గర ఎటువంటి చప్పుళ్ళు అయితే వినిపించట్లేదు. సో వీళ్ళకి అనిపించింది ఈ కెమెరాతో పని జరగదు అని చెప్పేసి వాళ్ళు తెచ్చుకున్న కొన్ని ఎక్విప్మెంట్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టారు కదా, అందులోకి వెళ్ళి చూస్తే అందులోని చప్పుళ్ళు క్లియర్గానైతే వినిపిస్తున్నాయి. ఇది చాలు మనం ఫేమస్ అయిపోవడానికి అని అనుకుంటున్నారు. ఈలోగా వెనక నుంచి ఎవరో ఫాస్ట్గా వచ్చి వీళ్ళని గుద్దుకొని వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఇద్దరూ చెరొక వైపు అయితే పడిపోయారు. ఏంటి ఎవరు తోసారు మనల్ని అని అనుకుంటున్నారు. ఎవరో ఒకరు గుర్రం మీద నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు ఆ చీకట్లోకి. అది చూసేసరికి మంజులకి భయం వేసింది. రే, ఎవరో ఉన్నారా ఇక్కడ అని అంటుంది. అదే నేను చూస్తున్నాను, అది నీకు కనిపించిందా అని అంటున్నాడు. అదా ఏంటి అని అంటే మరో పక్క చూస్తూ అక్కడ ఒక తెల్ల చీర కట్టుకొని ఆవిడ అటు అలా వెళ్ళిపోతుంది, చూసావా, దీపం కుంది పట్టుకొని వెళ్తుంది అని చెప్తున్నాడు. దీపం కుంది పట్టుకొని వెళ్ళడం ఏంట్రా, మన ఇద్దరి మధ్యలో నుంచి ఒక ఆయన గుర్రం మీద నుంచి వచ్చి తోసుకొని వెళ్ళిపోయాడు, కనిపిస్తుందా అని అంటుంది. అంటూ ఉంటే ఈలోగా చిన్న పిల్ల ఏడుపు అయితే మళ్ళీ వినిపిస్తుంది. ఈసారి గట్టిగానైతే వినిపిస్తుంది, వాళ్ళ వైపు వస్తున్నట్టుగా వినిపిస్తుంది. అయ్యో, ఎవరో చిన్నపిల్ల ఏడుస్తుందే అని ఇద్దరు అనుకున్నారు. అయితే దగ్గరికి వస్తుంది కదా అని చూస్తుంటే ఎంతకీ ఆ అమ్మాయి కనిపించటం లేదు. సరే, ఏడుపు ఎటు నుంచి వస్తుందో అటుపక్క వెళ్దాము అంటూ ఇద్దరు కూడాను ఆ ఏడుపుని వినుకుంటూ ఒకవైపు అయితే వెళ్ళారు. అక్కడ ఎవరూ కనిపించట్లేదు. అయితే ఇలా లాభం లేదు, ఎవరో చిన్నపిల్లలు తప్పిపోయినట్టున్నారు, నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తానని చెప్పుకుంటూ అక్కడ ఒక మార్క్ చేసుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మనము ఇక్కడే ఉండాలి అని ముందే చెప్పుకుంటారు. అలాగే మార్కింగ్ చేసుకొని వెళ్దాము అని అనుకుంటారు. సరేనంటూ ఇద్దరు స్ప్లిట్ అయ్యి చెరొక వైపు అయితే వెళ్తారు. మరి మంజుల వెళ్ళిన చోట దూరంగాను ఒక అమ్మాయి అయితే నించొని కనిపిస్తుంది. మరి ఆ అమ్మాయిని చూసేసరికి ఒక 16-17 ఏళ్ళ అమ్మాయిలాగా అయితే కనిపిస్తుంది. ఆ అమ్మాయి వేషధారణ అంతా కూడాను పురాతన కాలంలోని ఎలా వేసుకుండేవారో అలా అయితే కనిపిస్తుంది. తనేమనుకుందంటే ఆ ఊర్లో వాళ్ళు అలా వేసుకుంటారు కదా, అందుకనే అలా కనిపిస్తుంది అని అనుకొని ధీరజ్ ఇక్కడే ఉంది ఒక అమ్మాయి, రా ఇట్రా అని పిలుస్తుంది. కానీ ధీరజ్ మటుకు అక్కడెక్కడ కూడా కనిపించట్లేదు. తన ఆనవాళ్లే లేవు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. సర్లే, మళ్ళీ అక్కడికే వస్తాడు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ వాళ్ళు ఇక్కడ తిరుగుతారేమో అనుకుంటూ దగ్గరికైతే వెళ్ళింది. వెళ్ళి, పాప ఎవరమ్మా నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు,
మీ నాన్న ఇక్కడ సెక్యూరిటీ గార్డా అని రకరకాలుగా ప్రశ్నలు వేస్తుంది. అయినా కూడా తను చీకట్లో నుంచి బయటికైతే రావట్లేదు. అక్కడే నించొని తన్ని చూస్తూ తను అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండా తల అడ్డంగా ఊపుతుంది. ఆ అడ్డంగా ఊపుతున్న తలే కనిపిస్తుంది కానీ ఆమె ఏమీ మాట్లాడట్లేదు. ఆమె మొహం కూడా కనిపించట్లేదు. ఏమ్మా, ఏం మాట్లాడట్లేదు? భయపడుతున్నావా? మేమేం చెయ్యంలే, మేము నిన్ను బయటికి సురక్షితంగానైతే తీసుకువెళ్తాం అని చెప్తుంది. ఆ మాటలకు ఒక్కసారిగా వెనక్కి తిరిగి, మీరు ఈ కోట దాటి ఎక్కడికి వెళ్ళలేరు. ఎప్పటి నుంచో నేను ఇక్కడే ఉంటున్నాను. నాతో పాటుగా నా స్నేహితులు కూడా ఉన్నారు. ఈ కోట నుంచి బయటికి వెళ్ళడం ఎవ్వరికీ సాధ్యం కాదు అంటూ వికారంగా నవ్వింది. మంజులకి ఒక్కసారిగా గుండె జారినట్టు అయ్యింది. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి మొహం అంతా కూడాను నల్లగానైతే మాడిపోయి ఉంది. అంతేకాదు, ఎవరో ఆమె ఛాతీలోకి కత్తిని దింపేశారు. ఆమె చూడ్డానికి చాలా వికారంగా నోట్లో నుంచి రక్తం వస్తూ భయపెట్టేటట్టు అయితే ఉంది. ఆమె అలా నవ్వేసరికి, ఆమె మొహం చూసేసరికి భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది మంజుల. ధీరజ్, హెల్ప్ చేయి, ప్లీజ్ ప్లీజ్ అంటూ పరిగెడుతుంది. తన వెనకాతలే తనని వదలకుండా అమ్మాయి కూడా పరిగెడుతూ వస్తుంది. ఆ అమ్మాయి పరిగెడుతూ ఉంటే తన కాళ్లకున్న మువ్వల పట్టీలు గల్లున వినిపిస్తున్నాయి. అంతేకాదు, తను వేసుకున్నది పురాతన కాలం నాటి 9 గజాల నవారీ చీరకట్టులోని ఆమె అయితే కనిపిస్తుంది. అందుకే పరిగెట్టడానికి అతి సులువుగానైతే ఉంది. ఆమె త్వరగా పరిగెడుతుంటే ఈమె కన్నా కూడాను త్వరగా వచ్చేసి తనకన్నా ముందైతే నించుంది. తిను ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళి ఇంకా ముందుగానే వెళ్ళి నించొని తన్ని భయపెడుతుంది. మొత్తానికి ఒక ప్రదేశానికి వచ్చేసరికి ఎవ్వరూ కనిపించట్లేదు. అక్కడంతా కూడాను తనకి ఒక్కసారిగా నిశ్శబ్దం అయితే ఎదురైంది. ఇదేంటి, ఇప్పటి వరకు ఈ పిల్ల ఎవరో నన్ను వెంటాడింది కదా, అలాంటిది ఇప్పుడు ఇక్కడ అంతా కూడా నిశ్శబ్దంగా ఉందేంటి అని చుట్టూ చూసుకుంటుంది. భయపడుతూనే పోనీలే దాని పీడ విరగడయింది అనుకుంటూ వెతుకుతుంది. తను చుట్టూ చూస్తుంది కానీ ఎక్కడా ధీరజ్ మటుకు కనిపించట్లేదు. ఈలోగా దూరం నుంచి ధీరజ్ గట్టిగా మంజులా, హెల్ప్ మీ అంటూ గట్టిగా అరుస్తున్నాడు. తను ఎటుపక్క అరుస్తున్నాడో తనకి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే అది కోట అవ్వడం వల్ల, పైగా లోపల నుంచి అరుపులు రావడం వల్ల అది రీసౌండ్గా అయ్యి చుట్టూ కూడా వినిపిస్తున్నాయి. తనకి ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా ఏడుపుతోనే ఎటుపక్క ఎక్కువగా వినిపిస్తున్నాయో అటుపక్క అయితే పరిగెట్టడం మొదలుపెట్టింది. తను ఎంత పరిగెట్టి వెళ్తున్నా కూడాను ఇంకా గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి కానీ ఎక్కడా ధీరజ్ జాడ మటుకు కనిపించడం లేదు. తను ఇంకా భయపడుతూ లోపలికైతే వెళ్ళింది. అక్కడ ఒక దగ్గర ధీరజ్ కిందన పడి ఉన్నాడు. పరిగెట్టుకు వెళ్ళి, ధీరజ్ ఏమైందిరా నీకు, ఏమైంది అంటూ తన్నైతే లేపుతుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ, ఏం కాలేదు, ఏంటో నన్ను ఎవరో వచ్చి ఇక్కడ తోసేసినట్టుగా అయింది, పైగా ఎవరో కనిపించకుండా నన్ను శుభ్రంగా కొడుతున్నారు, నాకు భయం వేస్తుంది మంజుల, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్తున్నాడు. అవును ధీరజ్, నాకు కూడా భయం వేసింది, నాకు అలాంటి ఎక్స్పీరియన్సే కలిగింది, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఏదో ఒక రకంగా మనం బయటికి అయితే వెళ్ళిపోదాం అంటూ తన చెయ్యి గట్టిగా పట్టుకొని ఇద్దరు కూడా పరిగెడుతున్నారు. ధీరజ్ పరిగెట్టలేకపోతున్నాడు. మెల్లమెల్లగా కుంటుకుంటూ నడుస్తున్నట్టుగా మెల్లగా పరిగెడుతున్నాడు. త్వరగా రా ధీరజ్, త్వరగా రా అంటూ ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ అక్కడ ఎక్కడైతే వాళ్ళు తలుపులు వేశారో అక్కడ వరకు వెళ్ళిపోయారు. చీకట్లోని ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియట్లేదు. ఎందుకంటే చుట్టూ అంతా కూడా పెద్ద ప్రహారీ గోడలు. కోటంటే మరి అలానే ఉంటుంది. అయితే గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తలుపులు బాద్దాం, అటుపక్క సెక్యూరిటీ గార్డు ఉంటే ఖచ్చితంగా తీస్తాడు అని అంటూ తన పక్కకు చూసేసరికి అక్కడ ధీరజ్ లేడు. పైగా తను చేయిని పట్టుకుంది కదా, అది ఒక మొండి చెయ్య మాత్రమే పట్టుకుంది. అది కూడా నల్లగా అయిపోయి గోరులతోని వికారంగానైతే కనిపించేసరికి గట్టిగా అరిచి ఆ చేతిని అయితే విసిరేసింది. ఇంకా 2 అడుగులు వేసి తలుపులు అనుకొని బాదుతూ ఉంటే అవి అక్కడ తలుపుల్లా కనిపిస్తున్నవి ఇప్పుడు తలుపులు కాదు, అది కూడా గోడే. తిని ఎక్కడికి వచ్చిందో ఏమైందో కూడా అర్థం కావట్లేదు. తనకు పిచ్చెక్కిపోతుంది. గట్టిగా అరుస్తూ, ధీరజ్ ఏమైపోయావురా అంటూ కోట చుట్టూ పరిగెట్టడం మొదలుపెట్టింది. అంతే, అప్పుడే కొంచెంగా మబ్బులు వేసి చిన్న ఉరుములతోని చిరుజల్లులు అయితే మొదలయ్యాయి. దేవుడా, తెలియక తప్పు చేశామయ్యా, మమ్మల్ని రక్షించు, నా ధీరజ్ ఎక్కడున్నా కూడా నా దగ్గరికి వస్తే బాగున్ను అని అంతా కూడా వెతకడం మొదలుపెట్టింది. ఆ చీకట్లోని పైగా వర్షం పడుతూ ఉంటే తడిచిపోతూ తనైతే వెతుకుతుంది.
ఇందాకలా వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో ఆ ప్రదేశానికి మళ్ళీ వెళ్ళింది. అంతే, అక్కడ దూరంగాను ధీరజు కిందన పడిపోయి కనిపించాడు. ఈసారి నిజంగా ధీరజేనా లేదా ఇంకెవరైనా అంటూ మెల్లగా అడుగుల్లో అడుగు వేసుకొని దగ్గరికి వెళ్ళి మనిషిని అయితే ముందుకు తిప్పింది. ధీరజ్ వంటి నిండా కూడా కౌకి దెబ్బలైతే కనబడుతున్నాయి. ధీరజు కదలలేని స్థితిలోనైతే ఉన్నాడు. ధీరజ్ ఏమైందిరా ఏమైంది అంటూ లేపుతుంది. తన ఒళ్ళోని తన భర్త తల పెట్టుకొని ధీరజ్ లెగు ప్లీజ్, ఇద్దరం వెళ్ళిపోదాం, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధీరజ్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. జల్లుమంటుంది. తన కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. అంతేకాదు, తన్ని చూస్తూ మనం ఇంకా బతకం, మనం ఇక్కడే చనిపోవాలి, మనల్ని రక్షించే వాళ్ళే లేరు అంటూ మెల్లగా మాట్లాడుతున్నాడు. ఏమైంది ధీరజ్, ఏమైందిరా, నీకేమైంది, ఎవరిలా కొట్టారు అని అడుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళే నన్ను కొట్టారు. ఇక్కడ ఎప్పుడో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. పైగా మనలాగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడే బంధింపబడి ఉన్నారు. ఇందులో నుంచి బయటపడడం అసాధ్యం. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఇద్దరం ఒకటయ్యి సుఖంగా ఉండడం మానేసి ఇలాంటి వాటి వెనకాతలు పడ్డాం. మనలాంటి తప్పు ఎవరూ చేయకూడదు. మనమే ఒక నిదర్శనం అవ్వాలి. మన చావులు అందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పాలి అని మాట్లాడుతుంటే, చాచా అలాంటిదేం లేదు, మనం బ్రతికే ఉన్నాం, ఇదిగో చూడు నేను బ్రతికే ఉన్నాను, నువ్వు బ్రతికే ఉన్నావు, పద వెళ్ళిపోదాం అని అంటుంది. ఈలోగా ధీరజు గట్టిగా తన పీకనైతే పట్టుకొని గట్టిగా నవ్వుతూ ఎక్కడికి వెళ్ళిపోతావే, ఇక్కడి నుంచి కదిలేదే లేదు అంటూ తన మెడని గట్టిగా పట్టుకొని నులిమేస్తున్నాడు. తన ఒళ్ళోనే ఉండడం వల్ల తిను లేచి పరిగెట్టలేకపోతుంది, పైగా వదిలించుకోలేకపోతుంది. వదులు 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 అంటూ ఉంటే తన నోట్లో నుంచి మాట రానివ్వకుండా కూడా గట్టిగా నొక్కేస్తున్నాడు. ఇంకా ఏదో ఒక రకంగా దేవుణ్ణి తలుచుకొని తన సాయశక్తుల పైకైతే లేచి తనని విడిపించుకొని పరిగెడుతుంది. ఈసారి వాళ్ళు ఎక్కడైతే కలుద్దాం అనుకున్నారో ఆ ప్రదేశానికి అయితే వచ్చేసింది. అక్కడికి వచ్చేసరికి అక్కడ ధీరజు తిన కోసం ఎదురు చూస్తూ తనని చూసి భయపడుతూ నువ్వేనా మంజు, నువ్వేనా అని అంటున్నాడు. మంజులాకి మటుకు ఏమీ అర్థం కావట్లేదు. అక్కడున్నది నిజంగా ధీరజేనా, లేకపోతే ఇప్పుడు వరకు జరిగినట్టు మరి ఇంకెవరైనా అక్కడ ఉన్నారా? అమ్మో, దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, మళ్ళీ నన్ను గొంతు పట్టుకొని నులిమేసి నన్ను చంపేస్తాడు అంటూ తను భయపడిపోతూ అక్కడ వాళ్ళు సెట్ చేసుకున్న ఎక్విప్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులో ఒక ట్రైపాడ్ని పట్టుకొని కొట్టడానికి అయితే దగ్గరికి వస్తుంది. ఏ మంజు, ఏమైంది నీకు, ఎందుకు దాంతో కొట్టడానికి వస్తున్నావు అని అడుగుతున్నాడు. నువ్వు అసలు నా ధీరజ్వేనా అంటూ ఒక్కటైతే వేసింది. అబ్బా ఏంటి, ఇప్పటి వరకు వాళ్లతో తన్నులు తిన్నాను, ఇప్పుడు నువ్వా అని అంటున్నాడు. అసలు నువ్వు మంజులావేనా అంటూ భయపడుతూ పరిగెట్టిపోతుంటే ఏ ధీరజ్ ఆగు ఆగు అంటూ తిను కూడా వెనకాలైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నువ్వేనా అంటే నేనే, నీ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటే జరిగిందంతా కూడా చెప్తుంది. ఈలోగా ధీరజ్ కూడాను నాకేం జరిగిందంటే, ముందుగా ఒక అమ్మాయి ఏడుపు వినే కదా మనం వెళ్ళాము, అక్కడికి వెళ్తూ ఉంటే నాకు అసలు ఎవ్వరూ కనిపించలేదు. మరి కొంత దూరం వెళ్ళేసరికి నేను ఏదో ఒక రాయిని తనుకొని ముందుకైతే పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరో కొంతమంది ముసుగు మనుషులు వచ్చి నేను స్పృహలోనే ఉన్న సమయంలోని నన్ను మోసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరబ్బా అని కళ్ళు తెరిచి చూద్దామంటే నాకు మటుకు ఆ మైకంలో నుంచి అసలు తెలివే రాలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళది ఒక చెరసాలలాగా అయితే ఉంది. అక్కడ నన్ను పడేసి శుభ్రంగా కొడుతున్నారు. ఎందుకురా ఇక్కడికి వచ్చారు, మీరు ఇంక వెళ్ళరు అంటూ నన్ను చెదగబాదారు అని చెప్తున్నాడు. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందిరా, ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి, అసలు మనం వచ్చిన వే అంతా కూడా నీకు గుర్తుంది కదా అని అంటే నాకు గుర్తుంది, పద ఇలా వెళ్ళి మెల్లగా ఆ గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం అని వాళ్ళిద్దరూ అక్కడున్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సర్దుకుంటూ చుట్టూ చూసుకుంటూ జాగ్రత్త పడుతూ ఉంటుంటే ఈలోగా కోట పైనుంచి మువ్వల పట్టీలు కట్టుకొని ఎవరో నడుస్తూ వీళ్ళ కాసి చూస్తూ నవ్వుకుంటూ వెళ్తున్నట్టుగా వాళ్ళకైతే వినిపిస్తుంది. ఇంకా మంజుల వెనక్కి తిరగకుండా ధీరజ్ ఎటుపక్క చూడకు, మన ఎక్విప్మెంట్స్ సర్దు అంతే, ఇంకేమీ పట్టించుకోకు అని చెప్తుంది. అలాగే అంటూ ఎక్విప్మెంట్స్ అయితే సర్దుకొని బ్యాగుల్లోనైతే పెట్టుకున్నారు. ఇద్దరు కూడాను చేతులు గట్టిగా పట్టుకొని ముందుకి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ భయంతోనైతే వెళ్తున్నారు. వాళ్ళు అలా ఎంత నడుస్తున్నా కూడా ఇంకా అక్కడ దారి అనేది కనిపించడం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా అర్థం కావట్లేదు. వెళ్తున్న కొలది మళ్ళీ అవే దృశ్యాలు అయితే వాళ్ళకి కనబడుతున్నాయి. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. టైం ఎంత అయింది అని చూసుకుంటే 2:30 అవుతుంది.
ఇంకా చాలా సమయం ఉంది, ఎప్పుడు తెల్లవారుతుందా అని భయపడుతూనే అలా నడుస్తూనే ఉన్నారు. వాళ్ళు అలా నడుస్తూ నడుస్తూ కొంత సమయానికి ఇంకా కాళ్ళు పీకి ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్దాం అనుకున్నారు. అప్పటికి వర్షం కూడా పూర్తిగా తగ్గిపోయింది. సరేనని వాళ్ళిద్దరూ ఒక దగ్గర కూర్చొని అక్కడే తెలియకుండా పడుకుండిపోయారు. ఈలోగా పెద్ద ఉరుమైతే ఉరిమింది. ఆ తర్వాత కొంతసేపటికి వీళ్ళకి మెల్లగా ఆ వెచ్చటి సూర్యకిరణాలు వాళ్ళ వంటి మీద పడుతూ ఉంటే వాళ్ళకి కొంచెంగా తెలివొచ్చింది. అమ్మయ్యా, తెల్లవారిపోయిందిరా, ఎలాగైతేనే ఇక్కడి నుంచి బయటపడితే చాలు అని అనుకుంటున్నారు. సరే లే అంటూ వాళ్ళు లెగిచి గేట్ దగ్గరికి వచ్చేసరికి ఈలోగా గేటు తలుపులు ఇంకా తీయనే లేదు. అప్పటికి టైం చూసుకుంటే 5:30 అయితే అవుతుంది. 6 అయ్యేసరికి గేట్లు తెరుస్తారు, ఇంకా మనం బయట పడిపోవచ్చు అని ఎదురు చూస్తున్నారు. ఈలోగా 6 అయితే అయ్యింది. బయట నుంచి గేట్లు తెరుస్తున్న శబ్దం అయితే వినబడుతుంది. అమ్మయ్య అని ఇద్దరు కూడా సంతోషపడుతూ ఒకరిని ఒకరు హగ్ చేసుకొని ఇంకా మనం బయట పడిపోవచ్చు అని అనుకుంటున్నారు. మరి గేట్ తలుపులు తీసిన వాచ్మెన్ వీళ్ళని చూస్తూనూ కూడాను పట్టించుకోకుండా ముందుకైతే వెళ్తున్నాడు. తనతో పాటుగా కొంతమంది స్వీపర్సు ఇంకా అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కూడా వస్తున్నారు. వీళ్ళెవ్వరూ కూడాను వాళ్ళిద్దరిని పట్టించుకోలేదు. ఎందుకు ఎక్కడున్నారా అని కూడా అడగలేదు. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. వీళ్ళేంటి మనల్ని చూసి ఎన్నో ప్రశ్నలు వేస్తారు, తిడతారు, ఇంకా కొట్టడానికి కూడా వస్తారేమో అని అనుకుంటే వీళ్ళేంటి అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అంటూ వాళ్ళ వెనకాతలకైతే వెళ్తున్నారు. హలో, మేము ఇక్కడే ఉన్నాం, మమ్మల్ని చూస్తున్నారా? మేము రాత్రి అంతా చాలా ఇబ్బంది పడ్డాం, చాలా థ్యాంక్స్ అండి తలుపులు తీసినందుకు అని మంజుల చెప్తూ ఉంటే అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇదేంటి వీళ్ళు అని దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుస్తూ ఉంటే వాళ్ళు అసలు వీళ్ళకి ఆశే చూడట్లేదు. ఈలోగా ధీరజ్, మంజుల ఇద్దరు వాళ్ళ ముందుకు వెళ్ళి నించున్నారు. వాళ్ళతో మాట్లాడదామని ప్రయత్నించేసరికి వాళ్ళు వీళ్ళని తోసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయారు. వీళ్ళు గాలిలో నుంచి వెళ్తే ఎలా అనిపించిందో అలానే అనిపించింది. వాళ్ళకి ఏమీ కాలేదు, వీళ్ళు కనిపించట్లేదని అప్పుడు వాళ్ళకి అర్థమైంది. మంజుల, ధీరజు పక్కకు చూసేసరికి వాళ్ళిద్దరూ శవాలయ్యి ఎక్కడైతే నిన్న రాత్రి పడుకున్నారో అక్కడే కనిపిస్తున్నారు. ఈలోగా ఒక సెక్యూరిటీ గార్డు, రేయ్ అక్కడ చూడండిరా, ఎవరో కపుల్స్ అంటూ పరిగెట్టుకొని వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరూ చనిపోయి ఉన్నారు. అయ్యో, చనిపోయారు, రాత్రి అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. ఎంత ప్రయత్నించినా కూడా వీళ్ళు ఇలాంటి పనులు చేయడం మానట్లేదు. ఇప్పుడు ఎలా? తొందరగా పోలీసులకు ఫోన్ చేయండి అంటూ ఫోన్ అయితే కలిపారు. అంతేకాదు ఆ రోజు జనాభాని అంతటినీ కూడాను ఆపేశారు. ఈరోజు క్లోజ్ చేసేసాము అని చెప్తూ అక్కడికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి ముందెవరు చూశారు, ఎలా చనిపోయి ఉంటారు, మీరేమనుకుంటున్నారు అని రకరకాల ప్రశ్నలు అయితే వేస్తున్నారు. వాళ్ళన్నిటికీ కూడా సమాధానం చెప్తూ, సార్ మేము వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఇలా పడి ఉన్నారు సార్, చూసి భయం వేసి మీకు వెంటనే కాల్ చేశాము. రాత్రంతా కూడా వీళ్ళు ఇక్కడే ఉన్నట్టున్నారు, వానలో కూడా బాగా తడిచారు అని చెప్తూ ఉంటే సరే అని చెప్పి మిగతా వాళ్ళని కూడా పిలిచి ఫోరెన్సిక్ టీంతోని అక్కడ ఏం జరిగింది ఏంటి అని కూడా అన్ని రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళ ఇద్దరు డెడ్ బాడీస్ని పోస్ట్మార్టంకి అయితే పంపించారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తేలింది ఏంటి అని అంటే ఇద్దరు కూడాను ఆ వర్షంలో తడిచేటప్పుడు పెద్దగా ఉరిమి వాళ్ళ దగ్గర అయితే పడింది. వాళ్ళకి దగ్గరలో పడేసరికి వాళ్ళకి హార్ట్ ఫెయిల్ అయింది అని చెప్పి నిర్ధారించి 2 బాడీస్ని కూడాను వాళ్ళకైతే అప్పచెప్పేశారు. ఇక వాళ్ళు కూడా ఆ కోటలో ఒక భాగంగా వాళ్ళు కూడా రాత్రి అయితే అక్కడ సంచరించడం మొదలుపెట్టారు. వీళ్ళలాగే మరొక 2 అన్నదమ్ములు కూడాను ఆ కోటలోకి వచ్చి అసలు ఆ కోటలో ఏముందని వాళ్ళందరూ కూడా అంత భయపడిపోతున్నారు, నిజంగా ఇవి జరిగిన కథలేనా లేకపోతే ఇవి కల్పితాలా, మనం కూడా ప్రయత్నిస్తే పోలే అనుకుంటూ అన్నదమ్ములు ఇద్దరు కూడాను అభయ్, నితిన్ వాళ్ళు ఆ కోటలోకి వెళ్ళి దాక్కొని సాయంత్రం సమయంలోని గార్డ్స్కి ఎవరికి కనిపించకుండా అక్కడే ఉండి ఆ తర్వాత సాయంత్రం సమయంలో ఒక దగ్గర కూర్చొని మందు తాగడం మొదలుపెట్టారు. ఆ సమయంలోని ఒక అమ్మాయి ఏడుపు అయితే గట్టిగా వినిపించింది. ఇద్దరు కూడాను వెళ్ళి వెతుకుతూ ఉంటే ఆ అమ్మాయి ఎక్కడా కనిపించట్లేదు. అప్పుడు వాళ్ళిద్దరూ వీళ్ళలాగే స్ప్లిట్ అయ్యి చెరుకు వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటే నితిన్కి చిన్న బాబు అయితే కనిపించాడు. ఆ బాబు ఏడుస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి ఏమైంది బాబు, ఏడకు, మీ అమ్మ నాన్న దగ్గరికి తీసుకువెళ్తాము, మేము ఇక్కడే ఉన్నాం కదా, ఎందుకు భయపడుతున్నావు, బయటికి వెళ్ళిపోదాం పదా అంటూ బయటికి తీసుకెళ్దామని చూస్తే నేను బయటికి రాలేను, నాతో పాటుగా ఇదిగో నా స్నేహితులు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, మేమందరం ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఆడుకుంటాం అని చెప్తున్నాడు. పైగా
ఆ అబ్బాయికి కనీసం 5 ఏళ్ళు కూడా ఉండవు. అలాంటి అబ్బాయి అంత స్పష్టంగా మాట్లాడడం, ఇంకా మా వాళ్ళు చనిపోయారు అని చెప్పడం నితిన్కి చాలా భయం వేసింది. అంతేకాకుండా ఆ అబ్బాయి ఒక క్షణంలో మాయమైపోయాడంట. అంతే, నితిన్ భయపడుతూ పరిగెడుతూ వాళ్ళ అన్నీ అయిన అభయ్ కోసం వెతుకుతూ వెళ్తే అక్కడెక్కడా కూడాను అభయ్ కనిపించలేదు. ఒక దగ్గర పడిపోయి ఉన్నాడంట. అది కూడాను ఎవరో శుభ్రంగా కొట్టేస్తే ఎలా ఉంటుందో అలాగైతే కనిపిస్తున్నాడంట. ఏమైంది అని అడిగితే ఎవరో ముసుగు వేసుకొని వచ్చి నన్ను శుభ్రంగా కొట్టేశారా అని చెప్తూ ఉంటే ఈలోగా మరికొంతమంది వచ్చి ఇద్దరిని కూడా చితకబాదారంట. ఆ రోజు ఎలాగైతేనే వాళ్ళిద్దరూ కూడా తప్పించుకోవడం అనేది జరిగింది. ఆ కోటలోని మొట్టమొదటిసారిగా వాళ్ళిద్దరూ తప్పించుకొని బయటపడ్డారు. మరి అన్నదమ్ములు ఇద్దరూ చెప్పిన దాని ప్రకారం వాళ్ళిద్దరూ కూడాను వీళ్ళ నుంచి ఏదో రకంగా తప్పించుకొని ఆ రోజు బయటపడ్డారంట. అయితే మరి అక్కడ ఉన్న వాళ్ళు, ఆ ప్రజలు ఏం చెప్తారు అని అంటే, ఆ ఆత్మల్ని వీళ్ళు వేడుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగారు కాబట్టే వాళ్ళు వదిలేరు, లేకపోతే వదలరు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు. అంతేకాదు, నితిన్ అభయ్ నిజంగానే ఆ కోటలోకి వెళ్ళి ఇలా ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడి బయటపడ్డారు. సింహగఢ్ కోటలోని జరిగిన యథార్థ సంఘటన అండి ఇది అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా చెప్పుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అది రీసెంట్ టైమ్స్లోనే అయ్యింది. మరి ఇలాంటి సంఘటనలు అక్కడ కోకొల్లలు అయితే జరిగాయని అక్కడ వాళ్ళందరూ కూడా నమ్ముతారు. అలాగే జరిగాయండి చాలా వరకును. అందుకనే అది ఒక పెద్ద హాంటెడ్ ప్లేస్గానే అయితే పరిగణించబడింది. అంతేకాదు, మన ఇండియాలోని చాలా వరకు ఇలాంటి కోటలు, హాంటెడ్ ఏరియాస్ గురించి కూడా మన ఛానల్లోని చెప్పడం అయితే జరుగుతుంది. స్టోరీస్తో పాటు వీటిని కూడా మనం చెప్పుకుందాం. సో రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.